సో డంబుల్ సిరీస్లో బ్యాక్లో మనం ఒక 3 వేరియేషన్స్ చేస్తున్నాం ఈరోజు. ఫస్ట్ది డెడ్ లిఫ్ట్స్. ఓకే, ఇది లోవర్ బ్యాక్ మీద ప్రెజర్ పడుతుంది. ఓకే, సో ఇలా బెండ్ అయినప్పుడు మీ బ్యాక్ లోవర్ బ్యాక్ మీద క్లియర్గా తెలుస్తుంది మీకు ఇక్కడ పడుతుందని. ఓకే, సో కంప్లీట్గా కింద వదలకుండా ఇక్కడ ఆపండి. అండ్ యూ ఆల్వేస్ ట్రై టు బి స్ట్రైట్. సో బిగినర్స్ డ్రాప్ చేసిన ఇట్స్ ఓకే. వెయిట్ కూడా బేసిక్గా కంఫర్ట్గా ఉండే వెయిట్ తీసుకోండి స్టార్టింగ్, తర్వాత ఇంక్రీజ్ చేసుకెళ్ళండి. దిస్ ఈజ్ 7.5, దిస్ ఈజ్ 7.5. రెడీ? అవునా? సో ఈ వేరియేషన్ బ్యాక్ మీద పడేది. సో ఏంటి చెస్ట్ కొంచెం హెవీగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడే మనం 100 days 100 పుషప్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. ఈరోజే ఫస్ట్ డే. 100 పుషప్స్ కూడా ఫినిష్ చేసాం. ఆ తర్వాత మీకు బ్యాక్ గురించి చెప్తున్నాను. బ్యాక్ సో నా బాడీలో చేంజెస్ డెఫినెట్గా గోయింగ్ టు బి హై. అండ్ నేను రెగ్యులర్ ఫుడ్ తీసుకుంటాను. ఆ డైట్ కూడా మీకు చెప్తాను. సో నౌ లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. బ్యాక్ స్ట్రైట్ గా ఉన్నాను చూడు. స్టాప్ అక్కడ. అంటే బ్యాక్ ఇలా బెండ్ అవద్దు, మీరు ఇలా అవ్వద్దు, స్ట్రైట్ గా ఉండేటట్టు. ఓకే, సో మనకి రిప్ కేస్ కిందన బోన్స్ ఏమి ఉండవు, మీ యాబ్సే మీ బోన్స్ కింద యాక్ట్ చేస్తాయి, ఫ్లెక్సిబిలిటీ కూడా ఇస్తాయి. సో ఓన్లీ స్పైన్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో బేసిక్గా మీకు బ్యాక్ పెయిన్ ఆల్రెడీ ముందు నుంచి ఉన్నా, లేదా బ్యాక్ అంత స్ట్రాంగ్గా లేదు అనుకున్నా, హెవీ వెయిట్స్కి అసలు ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. గో విత్ లెస్ వెయిట్. అసలు వెయిట్ లేకుండా చేసిన స్టార్టింగ్ మంచిది. లైక్ బ్యాక్ మీద పడుతుందన్న విషయం మీకు తెలుస్తుంది. ఓకే, సో ఎన్ని చేసావు బ్రో? 15. సో మనం కూడా 15 చేసేద్దాం. లోవర్ బ్యాక్ కోసం గో. 2 3 4 5 6 7 8 9 10. అబ్బా గాలి బలేస్తుంది. 11 12 13 14. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ రోయింగ్ బెంట్ రోస్. కొంచెం లైట్గా బెండ్ అయ్యి, సో గో విత్ డంబుల్ ఫ్రంట్ బ్యాక్. సో ఇలా ఏంటంటే మిడిల్ బ్యాక్ అప్పర్ బ్యాక్ మీద పడుతుంది. సో 15 హీస్ గోయింగ్ టు డూ. ఇంకొక 10 అంట. సో 15 సరిపోవట్లేదు మనోడికి, ఎందుకంటే అన్ని రకాల జంతువులని వేస్తాడు కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో టోటల్ ఎన్ని చేసావు? 20 చేసాడట. సో బ్యాక్ 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16. ఓకే, బ్రేక్ తీసుకోవద్దు. 20 చేద్దాం. ఓకే చలో. సో లాస్ట్ వేరియేషన్ బ్యాక్ మీద ప్రెజర్ పడేది. యా, సో దీనివల్ల మీ చెస్ట్ మీద కూడా పడుద్ది, అట్ ది సేమ్ టైం అప్పర్ బ్యాక్ మీద క్లియర్గా పడుద్ది.
So 15 he has done. So upper back. So yeah, we are done. బ్యాక్ కి 3 వేరియేషన్స్ చెప్పాం, లోవర్ బ్యాక్, ఓవరాల్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్. సో ఈ వేరియేషన్స్ చేయండి, డెఫినెట్ గా మీ బ్యాక్ స్ట్రెంగ్తన్ అవుద్ది. అండ్ మీరే చెప్తారు కామెంట్ బాక్స్ లో బాగున్నాయి ఎక్సెస్ బ్రో అని. ఓకే బ్రో, బాయ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.